తెలంగాణలో బాణుడు బగ్గుమంటున్నాడు. తీవ్ర ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎల్నినో ఎఫెక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో టెంపరేచర్ మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. రాష్ట్రంలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇది జూలై మాసం 2వ వారంలో ఉన్నాము. ఇప్పుడు ఋతుపవనాలు యాక్టివ్గా ఉండాలి, కానీ ఋతుపవనాల మీద ఎల్నినో ప్రభావం ఉండడంతో కూడా ఋతుపవనాలు మందకొండిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్షాలు రావడం లేదని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు రోజు రోజుకి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. ఎల్నినో ప్రభావంతోనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఇక తెలంగాణలోని కొన్ని జిల్లాలకైతే వాతావరణ శాఖ అధికారులు వేడి వాతావరణానికి సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అయితే తీవ్రమైనటువంటి వేడి వాతావరణం ఉంటుందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇలా వేడి వాతావరణం ఉన్నటువంటి జిల్లాల్లో సాయంత్రం వేళలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి చిన్నపాటి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ జిల్లాలకు వేడి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎల్లో అలర్ట్ను అయితే జారీ చేశారు. ఇక ఇటు హైదరాబాద్ నగరంలో కూడా రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. నిన్న 35 డిగ్రీల మేర టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఈ రోజు 1 డిగ్రీ పెరిగి 36 డిగ్రీల మేర అయితే నగరంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 2 రోజుల్లో ఇంకా 2 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతము ఇది సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే సాధారణంగా వర్షాకాలంలో 30 నుండి 32 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ అంతకు మించి దాదాపు 37 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ప్రస్తుతం ఇది వర్షాకాలమా వేసవి కాలమా అన్న పరిస్థితులు కూడా ఇటు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, వర్షాకాలంలో తీవ్రమైనటువంటి ఎండ చూస్తున్నాం. మీరు రోజు వర్క్ చేసుకునేవారు, ఈ విధంగా ఎండలు కొడుతున్నాయి, అసలు వర్షాలు రావట్లేదు. సో దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మనకు వర్షాలు పడే టైంలో మనకు ఎండలు బాగా కాస్తున్నాయి కాబట్టి ఎవరైనా సరే వాటర్ కొంచెం స్టోరేజ్ చేసుకోవటం, ఎక్కువగా ఖర్చు పెట్టకుండా అడ్డగోలుగా వాడకుండా స్టోరేజ్ చేసుకొని కొంచెం పొదుపుగా వాడుకుంటా మాత్రం అందరూ సేవ్ అవుతారని నా అభిప్రాయం చెప్తున్నానండి. అర్థం చేసుకొని కొంచెం అడ్డగోలుగా మాత్రం వాటర్ మాత్రం వేస్ట్ చేయమాకండి దయచేసి. ఎందుకంటే వర్షాలు మాత్రం సైన్స్ చెప్పిన ప్రకారంగా అయితే ఈ సంవత్సరం మాత్రం వర్షాలు మాత్రం చాలా కష్టంగా ఉన్నాయి అంటున్నారు. దాని బేసిక్లో బట్టి ఆలోచించేది ఏంటంటే జనాలు ఆలోచించుకొని వాటర్ మాత్రం వేస్ట్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా పొదుపు చేసుకుని వాడుకోవడం చాలా మంచి నా అభిప్రాయం అండి. వర్షాకాలంలో ఇంత ఎక్కువ ఎండలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? అసలు యాక్చువల్గా అయితే మనకు జూన్ లాస్ట్ వీక్ నుంచి మనకు వర్షాలు స్టార్ట్ కావాలి. ఇప్పుడు జూలై స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2 వారాలు దాటింది కాబట్టి వర్షాలు కూడా కొంచెం పడే అవకాశాలు లేవు కాబట్టి వాటర్ చాలా పొదుపుగా వాడుకోవాలని నేను నాది అభిప్రాయంగా చెప్తున్నాను. చూడొచ్చు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఇటు వాహనదారులు అంటే ఎండలో ప్రయాణించాల్సిన వాళ్ళంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ టెంపరేచర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి హీట్ వేవ్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. తెలంగాణకు ఆ సిచ్యువేషన్స్ లేకపోయినప్పటికీ కూడా సాధారణం కన్నా ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. జర్నలిస్ట్ హేమకుమార్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.